ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈరోజు మన ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రేమలో ఇంతవరకు పట్టుదల ఆనందంలో ప్రభు నామాన్ని మహిమపరిచాము. ఇప్పుడు వాక్యానికి వెళ్దాము. ప్రతి విశ్వాసకి ఉండవలసిన లక్షణాల గురించి మనం మాట్లాడుకొని వస్తున్నాము. ఒకటి, విధేయత కలిగి ఉండాలని. రెండవది, వాక్యం ఎరిగి ఉండాలని. మూడవది, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన జీవితంలో ఎలా ప్రార్థన చేయాలి అన్న చక్కని మాటలో 7 మాటలు జ్ఞాపకం చేశాడు. ఎలా ప్రార్థన చేయాలంటే ఏక మనసుతో ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి, తర్వాత కన్నీటితో ప్రార్థన చేయాలి, రోదంతో కూడిన ప్రార్థన చేయాలి, ఇంకా ఎడతగిన ప్రార్థన చేయాలి. లాస్ట్ ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు కానీ లాస్ట్ ప్రార్థన ఏంటంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి. ఈ 7 ప్రార్థనలు మనం ఎప్పుడైతే చేస్తామో మన ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లు అని అర్థం. ప్రార్థన జీవితం ఎప్పుడు ఉన్నదంటే ఈ 7 ప్రార్థనలు మనలో ఉండాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన జీవితం ఉండాలి. మూడోది. నాలుగోది ఏం కలిగి ఉండాలంటే ప్రేమ దేవులారా మనం చదువుకుందామా వాక్య భాగం. నాలుగోది ఏమున్నదంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి ఏం చెల్లించే వారు ఉండాలండి? కృతజ్ఞత. ఇది అండి 4వ మాట, కృతజ్ఞత కోసం. మొదటి తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా చదువు ఒకసారి, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మనం ఏమి చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే దేవుడు మనల్ని ఎంతవరకు కూడా కాపాడినందుకు, నడిపిస్తున్నందుకు, పోషిస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు, మనకు తోడుగా ఉన్నందుకు, హల్లెలూయా, దాంట్లో మనకి సహకారంగా ఉండి సహాయం చేస్తున్నందుకు ప్రతి విషయంలో కూడా ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా మంది అనుకుంటారు ఏమన్నా మేలు చేస్తే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి అనుకుంటాం. దేవుడు మేలు చేస్తేనేమన్నాడు, మనకు తాగడానికి నీరు ఇస్తున్నాడు, పీల్చుకోవడానికి గాలి ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి నిజంగా దేవుడు మనల్ని అంతగా నడిపించినందుకు ప్రతి విషయంలో కూడా ప్రభుకి ఏం చెల్లించాలంటే కృతజ్ఞత చెప్పాలి. మనం ఎవరైనా మానవుడు మనకి స్నేహితులు కానీ బంధువులు కానీ ఒక పెన్ కానీ పేపర్ కానీ ఇస్తేనే మనం ఏం చేద్దాం చెప్పండి? చాలా సార్లు కృతజ్ఞత చెప్తాం, థ్యాంక్స్ చెప్తాం. మీరు మిమ్మల్ని మర్చిపోలేమండి ఎంత సహాయపడ్డారు అని చాలా సార్లు చెప్తాం. చాలా మంది చెప్తా ఉంటారు. మరి దేవుడిని ఎలా మర్చిపోకూడదు. అసలు మనకి భిక్ష పెట్టాడు. ఎలా ఉన్నామంటే కేవలం ఆయన పెట్టిన భిక్ష. హల్లెలూయా. మనం ఎలా జీవిస్తున్నామంటే ఆయన పెట్టిన భిక్ష ఆయన పెట్టింది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ప్రేమ దేవులారా చాలా మంది కృతజ్ఞత లేని వారిగా కనపడుతున్నారు. ఒకసారి చదువుతారా? 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 2 తిమోతి పత్రిక. ఎలా అనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఏమి లేని వారంటే కృతజ్ఞత లేని వారు. ఇది ఎప్పుడు ఏ కాలంలో జరుగుతుందంటే మొదటి దశలో ఉన్నది. అంత్యకాలంలో చదవండి. మొదటి దశలో రాసిన మాట అండి, అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చి
వచ్చును. చాలండి. అంచుదినాలు అపాయకరమైన కాలాలు వస్తున్నాయి. ఆ కాలంలో ఎలా ఉంటారంటే మనుషులు స్వార్థప్రియులు. ఇప్పుడే స్వార్థప్రియులు కదండి. అన్నదమ్ములు కనపడతారు, అక్క చెల్లెలు కనపడతారు. స్వార్థం, ఎవరు స్వార్థం వాళ్ళే చూపెడుతున్నారు. స్వార్థం ఎక్కువైపోయిందండి ప్రేమ వాళ్ళ. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, అదే చూసుకుంటారు. కానీ అయ్యో ఈయన నా సహోదరుడు కదా, ఇంతకుముందు నాకు ఈయన ఎంతో నాకు మేలు చేశాడు, ఈయన బట్టినే ఈ డ్యూటీలో ఉన్నాను, ఈయన బట్టినే ఈ స్థితిలో ఉన్నానని ఇప్పుడు ఎవరికైనా ఉంటుందండి? చెప్పండి, ఎవరికి ఉండలేదు. ఈయన బట్టినే నేను డ్యూటీ చేసుకుంటున్నాను, ఈయన బట్టినే నా కుటుంబం ఇలా పోషించబడుతుంది. ఒకరి బట్టి ఇలా కార్యం జరిగితే వాళ్ళు మర్చిపోతున్నారు. మీరు ఎవరు అంటున్నారు రేపు పొద్దున్న. అంత అభివృద్ధి పొందేసిన తర్వాత ఏమంటున్నారండి? అంటలేదండి. ఎవరో నాకు తెలియదన్నట్టుగా జీవిస్తున్నారు. స్వార్థప్రియులు ఎక్కువైపోయారు. ఇంకో మాట చెప్పాలంటే ధనాపేక్షలు ఎక్కువైపోయారు. ధనము పోగు చేసుకున్నవారు, ధనాన్ని సంపాదించుకున్నవారు. ధనం ఉండొద్దంటలేదు కానీ ధనము ఎక్కువ పోగు చేసుకొని వారికంటే ఎక్కువ ధనం పోగు చేసుకోవాలి, వారికంటే ధనవంతులు అయిపోవాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమ వల్ల ధనాన్ని ఎక్కువ పోగు చేసుకోవడానికి ఇష్టపడతారు. దేవుని వాక్యం చెప్తుంది తెలుసండి. అసలు సూది బెచ్చములు ఒంటి దూరడం సులభమే కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట అసాధ్యము. హల్లెలూయా. సూది బెచ్చములు ఏమి దూరుతుందంటే ఒంటి దూరుతుందంటే, కానీ ధనవంతుడు మాత్రము దేవుని రాజ్యంలో ఎలాగలేడు. చాలా కష్టము. ప్రేమ ఎందుకు ఈ మాట రాస్తున్నాడంటే ఈ రోజున ధనం ధనము ధనము ధనం ధనం కావాలి కాదంటలేదు. ధనం ప్రతి ఒక్కరికి కూడా అవసరమే, కానీ ధనాపేక్ష ఉండకూడదు, ధనం మీద ఆశ ఉండకూడదు. ఏ రోజులు ఎక్కువైపోయింది, ధనం మీద ఆశ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. వీళ్ళు సంపాదిస్తారు, తినకరు సంపాదిస్తారు. ఒక పైసా ఖర్చు పెట్టరు, ఒక పైసా పేదవాళ్ళకి ఇవ్వరు, ఒక పైసా దేవుడి కొరకు ఖర్చు పెట్టరు, ఒక పైసా సువార్త కొరకు ముందుకు అడిగేయరు. వాళ్ళు సంపాదించి ఆఖరికి వాళ్ళు కూడా తినరు, వాళ్ళు కూడా తినరు. అది ఎవరికి చిక్కుతుందో ఎవరికి తెలియదు అంటారని బైబిల్. సంపాదించు కానీ దేవుని మహిమ కొరకు. హల్లెలూయా. దేవుడు ఇస్తున్న దాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగే జీవితం కావాలి. ఈ రోజున కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నారు. బిక్కములాడే వారు ఎక్కువైపోయారు, స్వార్థప్రియులు ఎక్కువైపోయారు, ధనాపేక్షలు ఎక్కువైపోయారు. తల్లిదండ్రులకి అవధేత చూపించేవారు విధేతి కదండి, అవధేత చూపించేవారు ఎక్కువైపోయారండి. తల్లిదండ్రులకి అవధేతలుగా నువ్వు నాకెందుకు చెప్పడం, నేను మీకంటే ఎక్కువ చదివించాలని తల్లిదండ్రుల ఆశ. నా బిడ్డలు బాగా చదివించాలి, డాక్టర్లు చదివించాలి, ఇంజనీర్ చదివించాలి, తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది. వాళ్ళు చదివిస్తే వాళ్ళు ఏమంటున్నారు తెలిసినప్పుడు, మీరు తక్కువ చదువుకున్నా, మీకు అంత తెలియదు, మీకు తెలియకుండానే అంత చదివించారు తల్లిదండ్రులు. మనకు చదువు చెప్తారు ఎవరు? పిల్లలు. మనం ఆ స్థితిలోకి తీసుకురావాలనుకుంటే వాళ్ళు మనకు బోధించి వారికి కనపడతారు. ఒకసారి ఆలోచించండి. ఈ దినాల్లో భయంకరమైన దినాలు ప్రేమ వల్ల, కానీ కృతజ్ఞత లేని వారిగా జీవిస్తారు చాలా మంది. కానీ మనం అలా ఉండకూడదు. హల్లెలూయా. మనం అలా ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా అన్ని విషయంలో కూడా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా సంతోషం కలిగిన కృతజ్ఞత కలిగిన వారిగా మనం జీవించాలి. కృతజ్ఞత కలిగిన వారిగా మనం నడుచుకోవాలి. ఏ జీవితంలో యూజు దేశంలో ఆయనంత ధనవంతుని కానీ, ఆయనంత భాగ్యవంతుని కానీ, ఆయనంత దేవుని యందు భయభక్తులు గలవారు కానీ. ప్రియమైన దేవుని పిల్లారా, అచ్చడేనండి, అచ్చడే అక్కడ నొక్కేవు కదా, దాని పక్కది అచ్చడు. ఓకే, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రేమ వల్ల ఊజు దేశంలో ఆయన ధనవంతులు కానీ, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ఎవరు కూడా లేరు. కానీ ఆయన భయంకరమైన శోధించబడ్డది. ఆయన ఏం చేస్తున్నారు తెలుసండి? దేవునికి కృతజ్ఞత స్థుతులు చెప్తున్నాడే.
కష్టాల్లో అన్ని పోగొట్టుకున్నప్పుడు, అన్ని వచ్చినప్పుడు కాదు, మనకి ఏదైనా వచ్చినప్పుడు చెప్తాము, దేవా మాకు ఫ్రిడ్జ్ ఇచ్చావు నాయన కృతజ్ఞతలు, అయ్యా మాకు ఏసీ ఇచ్చావు నాయన కృతజ్ఞతలు. వచ్చినప్పుడు చెప్పడం కాదు, లేనప్పుడు చెప్పాలి. హల్లెలూయా. లేనప్పుడు చెప్తే అయ్యో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. లేనప్పుడు చెప్తే అన్ని పోగొట్టుకున్నాడు చెప్పాడండి. ఏమి జీవితంలో నేను దిగంబరగా వచ్చాను, దిగంబరలోనే తిరిగి వెళ్తున్నాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని యెహోవాకు స్తుతి కలిగిన కాక అంటాడండి. ఆయనకు స్తుతి కలిగిన కాక 1:21 రాశాడు దేవుడి గ్రంథంలో. నీకే స్తుతి కలిగిన కాకండి, దేవుడికి కృతజ్ఞత చెప్పడం ద్వారా రెండంతల ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ప్రియమైన ఈరోజు చాలా మంది ఎన్ని మేలు అనుభవించినా ఎంతగా మనం అసలు పడకెక్కేవాడిని దేవుడు కృతజ్ఞత చెప్పాలి, పడక నుంచి కిందకు వచ్చేవాడిని దేవుడు కృతజ్ఞత చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజు ఎలా గడుపుతామంటే దేవానికి కృతజ్ఞతలు చెప్పాలా. ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయంలో కూడా. కృతజ్ఞత లేని వారిగా మనం ఉండడానికి వీల్లేదు, కృతజ్ఞత లేని వారిగా మనం జీవించడానికి వీల్లేదు. ప్రియమైన కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి. కృతజ్ఞత కలిగి జీవించే వారిగా. ఈ రోజుల్లో స్వార్థ ప్రియులు, ఎవరు స్వార్థం వాళ్ళే, ఎవరు స్వార్థం వాళ్ళే. ప్రియమైన పిల్లారా, దాంభికులకు ఎక్కువైపోయారు, చాలా మంది ధనాపేక్షలకు ఎక్కువైపోయారు. అందుకే అందరూ కూడా ఎలా తయారైపోయారంటే అపవిత్రగా తయారైపోతున్నారు. అపవిత్రత వాళ్ళు ప్రవేశిస్తారు, పవిత్రమైన జీవితాన్ని కోల్పోతున్నారు. ఇవన్నీ ఎక్కువైపోయి వాళ్ళు పవిత్రమైన జీవితం లేకుండా పోతుందండి. కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అయిపోతున్నారు. మన ద్వారా ఎన్నో మేలు పొందిన బిడ్డలు కూడా ఉంటారు. మీ ద్వారా కూడా చాలా మంది పొందారు మేలు, కానీ వారు ఇప్పుడు మనం లెక్క చేయడు. ఆయన మనం ఏం చేయాలి తెలుసా? దేవాన్ని వందనాలు ఆయన, ఆ కుమారుని బట్టి, ఆ సహోదరుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభుకి. కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా. ఒకసారి లోకసువార్త చేద్దామా? లోకసువార్త 17:16 లోకసువార్త 17:16 గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు ఎలాగొచ్చాడండి? తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడండి. కృతజ్ఞత చెప్పుకుంటూ. ఈయన ఎవరంటే ఒక కుష్ఠరోగి, ఒక కుష్ఠరోగి. ఈ కాలంలో ప్రియమైన పిల్లరా, కుష్ఠరోగికి హాస్పిటల్ ఉన్నాయి. ప్రభు దయ వలన, ప్రభు కృప వలన, మదర్ తెరెసా ద్వారా కుష్ఠరోగికి హాస్పిటల్ కట్టబడ్డాయి. మదర్ తెరెసా రాకముందు, ప్రేమ వాళ్ళని మన ఇండియాకి రాకముందు కుష్ఠరోగులు అందరూ ఎక్కడంటే, ఎవరికైనా కుష్ఠరోగం వచ్చిందనుకో ఊరు అవతల ఎక్కడో కొండల్లో పాడేసేవారు. ఊరు వైపు చూడకూడదు, భార్య వైపు చూడకూడదు. నాకు పాప గుర్తొస్తుంది, నాకు కూతురు గుర్తొస్తుంది, కొడుకు గుర్తొస్తుందనా రానకూడదు. కుష్ఠరోగం అంటే ఏం తెలుసా అండి? ఇవన్నీ కుళ్ళిపోతుంటాయి, చేతులు కాళ్ళు కుళ్ళిపోతుంటాయి, దాని నుంచి పురుగులు, క్రిములు, సీమ కారణము, భయంకరమైన వాసన వాళ్ళని చెప్తుంటారు. భయంకరమైన వాసన అండి. ఊరవతల మహారాజైన కుష్ఠరోగం మొత్తం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఊరవతలకే, కొండలోకి వెళ్ళిపోవాలి. అక్కడే ఆ కొండలో ఎండకి ఎండుతూ, వర్షాలు తడుస్తూ, తిండి లేక, ఆహారం లేక అలాగే క్షీణించిపోయి చచ్చిపోతారు. కుష్ఠరోగుల పని అంతేనండి. కానీ మదర్ తెరెసా మన ఇండియాకి వచ్చి ప్రియమైన పిల్లల కుష్ఠరోగులు అందరికి కూడా మంచి హాస్పిటల్ కట్టించారు. హల్లెలూయా. ఆమె ద్వారానే బాగు చేయడం, ఆమె ద్వారానే స్వస్థపరచబడము. ఒక ఏమో ఇల్లేకర్ అంటండి, ఈమె ఇంత పేరు సంపాదిస్తుంది, ఈ పేరు భంగం చేయాలి, ఈ పేరు ఏం చేయాలి? భంగం చేయాలి, ఈ పేరు లేకుండా చేయాలని ఇల్లేకర్ స్వాతంది. ఆమె ఏమేమి చేస్తుందో ఆ పనులకు ఈడు తీద్దామని మెల్లికి వెళ్ళాడంటే ఒక రోజున
మెల్లిగా వెళ్ళారంట. ఈమె స్పీడ్కి వెళ్ళిపోయి ఒక కుష్ఠరోగిని బాగు చేస్తున్నట్టండి. ఆ కట్లు వేసేసి మీద వెళ్ళారా అన్ని బాగు చేసి సీట్ మీదేసి మళ్ళీ మందు పెట్టి మళ్ళీ ఏం చేస్తుందంటే కట్టు కడుతుందంట. ఇంకో కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళిపోయి అలా చేస్తుందంటే అలాగా క్లీనింగ్ చేస్తుందంటే మీద వెళ్ళారా. ఇంకో కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళిపోతే దాంట్లో పురుగు ఎంతలాగా వస్తలేదంటే చేతితోటి, కానీ నోరుతో లాగుతుందంటే ఆ పురుగుని ఎలా లాగుతుందంటే నోరు పట్టుకొని నోరుతో లాగుతుందంట. ఇక ఆ విలేకరికి వెంటనే ఏమొచ్చింది తెలుసా అండి, ఒళ్ళంతా తడిసిపోయి అమ్మాయి నువ్వు ఇంత మంచి పని చేస్తుంటే నేను ఏదో అనుకున్నానో అని ఈ మంచి పనుల గురించి బయటికి చెప్పాలని మంచి పనులు ఏవైతే వీడియో తీసాడో అవన్నీ కూడా టెలిగ్రామ్ చేశాడంటే అండి. హల్లెలూయా చెప్పడం సరే. హల్లెలూయా. మదర్ తెరిసా వచ్చి హాస్పిటల్ కట్టించింది, కానీ అంతకుముందు ఊరు అవతల కానీ రోడ్డు అవతల కానీ భార్యకి దూరం పిల్లలకు దూరం ఉంటారు. కానీ దేవుడు ఆ కుష్ఠరోగిని బాగుపోతే అర్థమైపోయింది, నా భార్యకి దగ్గర రావడానికి కానీ నా భార్య దగ్గర రావడానికి కానీ నా పిల్లలను చూడడానికి కానీ నేను ఊర్లో ప్రవేశపెట్టడానికి కానీ కారణం యేసయ్యని పరిగెత్తుకుంటూ దేవుడిని మహిమపరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సాక్ష్యంగా పడి దేవుడికి ఏం చెల్లిస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే ప్రభు అన్నాడు ఇంకా తమ్మనుగురు ఏమైనారు అంటున్నాడు. అక్కడ 9 మంది ఉన్నారు, అక్కడ 10 మందిని దేవుడు బాగు చేశాడు. 10 మందికి ఏమి లేదంటే కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. ఇంకా తమ్మనుగురు ఎలా ఉన్నారండి అందరూ చెప్పాలి. ఏమి లేదంటే వాళ్ళకి కృతజ్ఞత లేదు. కృతజ్ఞత ఉండాలి కదా వాళ్ళు. దేశం ఇంట్లోకి ప్రవేశించారు, భార్య దగ్గరికి వచ్చారు, పిల్లల దగ్గరికి వచ్చారు, కుటుంబంలో అన్నదమ్ములు చూసుకుంటున్నారు. అటువంటి అవకాశం ఇచ్చిన దేవాది దేవుడిని మర్చిపోయి స్వస్థపరచుకొని మర్చిపోయి భార్యను చూసుకోవడం, పిల్లలను చూసుకోవడం, కుటుంబాన్ని చూసుకోవడం, తన తోడపుట్టినని చూసుకుంటున్నాడు, సంతోషపడి ముడిసిపోతున్నాడు. కానీ ఒకే వ్యక్తి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నాము? బ్రహ్మనుగురైన గుంపులో ఉన్నామా? ఒక్కడైన గుంపులో ఉన్నామా? ఈరోజు ప్రేమ కృతజ్ఞత మనలో ఉందా? దేవుడు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఇలా జీవిస్తున్నామంటే దేవుని కృప. హల్లెలూయా. అవునే కదండి. 107 కీర్తన 8 ఏమని రాశాడంటే 107 కీర్తన 8 ఏమని రాశాడంటే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్యకార్యం బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెప్పేవారంట. హల్లెలూయా. దేవుని కృపా కాలంలో ఉన్నాం కాబట్టి ఆయన కృపను బట్టి మనకి ఏం చేస్తున్నాడండి? ఆశ్చర్యకార్యం, గొప్ప కార్యం చేస్తున్నాం. మనం బ్రతకడమే ఆశ్చర్యము, మనం జీవించడమే ఆశ్చర్యము. మనం ఎలా ఉన్నానంటే ఆశ్చర్యము. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే కరోనాలో చూడండి ప్రేమ టప్ప 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 రాలిపోయేవారు. ఎక్కడ పెట్టక రెడ్ జోన్ పెట్టేసి వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో ఆ ఇంట్లో ఇంటి ముందు ఇంటి వెనకాల ఏమొచ్చింది? మా ఇంటి వెనకాల కూడా వచ్చేసింది, మా ఇంటి పక్కన కూడా వచ్చేసిందండి. ఏంటండి? ఆయన కృపను బట్టే కదండి ఇంటి వరకు రాని కూడా తీసుకెళ్ళి ఆయన కృప చూపిస్తున్నాడు నరులకి. ఆయన ఎంతగానో కృప చూపిస్తున్నాడు పిల్లల. కానీ నరులైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పలేకపోతున్నారు. దేవునికి కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నారు. ప్రేమ దేవుళ్ళారా, ఈరోజు నీవు నేను కూడా ఏమై ఉండాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు చాలా మంది. ఒక మాట చదువుతామండి. మొదటి దినంతర గ్రంథం 20 అధ్యాయం 26 చదవండి ఒకసారి. మొదటి దినంతర గ్రంథము 20 అధ్యాయం 26 అండి. అమ్మా 20-26 లేదండి. మరి 2 దినాలు చూడండి 20-26. 4వ దినమున
వారు విరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి విరాకా లోయ అని అందులో అనగా ఏంటి? విరాకా లోయ అనగా స్తుతి, ఆశీర్వాదము. హల్లెలూయా. ప్రియమైన ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ మన అందరికీ తెలుసు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే యెహోషాపాతు రాజు యెరూషలేమును పరిపాలించేటప్పుడు, అక్కడ యెరూషలేము పరిపాలించేటప్పుడు ప్రియమన్నారా మోయాబీలను, అమ్మోనీయులను, మోయాబీనీయులను కొందరు దండెత్తి ఎక్కడికి వస్తున్నారండి? యెరూషలేముకి యుద్ధం చేయడానికి వస్తున్నారు. ముగ్గురు రాజులు దండెత్తేసి సైన్యంతో వస్తున్నారు. సైన్యంతో వస్తుంటే యెహోషాపాతు రాజు భయపడిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయి మనసు నిలుపుకొని ఉపవాసం ఉండి యోధాంతతో ఉపవాసం పనులు ప్రకటించేసి ఈయనకి అన్ని మోకాల నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. యెహోషాపాతు ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, ప్రియమైన 20:15 దేవుడు ప్రభువు అన్నాడంటే, యుద్ధం నీది కాదు బాబు, యుద్ధం నాది అన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు భయపడకు చేయకు. యెరూషలేము నివాసులారా, యెహోషాపాతు రాజు మీరు భయపడకండి, యుద్ధం నీది కాదు నాది అన్నాడు దేవుడు. నాదన్నప్పుడు యుద్ధము దేవుడే జరిగించాడు. హల్లెలూయా. యుద్ధం ఎవరు జరిగించారండి? దేవుడే జరిగించాడు. దేవుడు జరిగించిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలుతో యూదులతో అంటున్న మాట, మీరు వెళ్ళిపోయి ఆ శవాల దగ్గర ఉన్న బంగారం వేడుకొని అన్నారు. 3 రోజులు పట్టిందంటే శవాల ఉన్న బంగారం వేడుకోవడానికి. ఎన్ని రోజులు పట్టిందంటే 3 రోజులు పట్టిందంటే 3 రోజులు ఏడుకున్న తర్వాత అప్పుడు 4వ దినాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి, దేవా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి, నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి, ఇదిగో మేము జయ జీవితం ఇచ్చావు, రెండోదిగా ఎంత బంగారం ఇచ్చావు ప్రభు అని దేవుడికి ఏం చేస్తున్నారంట? ఇక్కడ ఉన్నారు అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నారంటే వాళ్ళ జీవితంలో చేసిన మేలు మామూలు మేలు కాదు. వాళ్ళు ముగ్గురు దండెత్తొచ్చి, ముగ్గురు రాజులు దండెత్తొచ్చి ఈ యెరూషలేమును హతమార్పు చేసి స్వాధీనం చేసుకుందాం అనుకున్నారు. కానీ యుద్ధము దేవుడు జరిగించాడు కాబట్టి హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి, యూదా జనాంగానికి ఏమొచ్చింది? జయజీతం వచ్చింది. యెహోషాపాతు రాజు జయజీతం వచ్చినందుకు ప్రేమ వలన వాళ్ళు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు 4వ దినాన్ని ఏం చేస్తున్నారండి? కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నారండి. కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారు. ఈరోజు మనం ఎంత మేలు అనుభవించినా కృతజ్ఞత నోటంటే చెప్పలేకపోతున్నాం. ఇంకో మాట చెప్పాలంటే కృతజ్ఞత కూడికి పెట్టుకోలేకపోతున్నాం. సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే మీ ఇంట్లో ప్రార్థన జరుగుతుందా? గురుకుడికి జరుగుతుందా? అసలు నెలకు ఒక్కసారి జరగాలి. అవి ఏమీ లేవు. కృతజ్ఞత కూడుకులు మీ ఇంట్లో జరుగుతున్నాయా? అవి ఏమీ లేవు. అన్ని దేవుడు అనుభవించిన మేలు అన్ని కూడా అనుభవించేసుకుంటామన్నా, అన్ని కూడా జరిగిపోతామన్నాయి. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. కానీ మన ఇంట్లో ఏమి లేదండి. మన ఇంట్లో ఏమి లేదు చెప్పండి? కృతజ్ఞత కూడుకులు లేవు. కూడుకులు పెట్టుకోవడం లేదండి. అసలు గురుకుడికి అంట సైతానికి కొరడా దెబ్బలు అంటారంట. సైతానికి ఏమంటుంది అండి? కొరడా దెబ్బ. అయితే మనం కొరడా మీద కొట్టాలి సైతం మనం మన ఇంట్లో ఉండాలనుకుంటాం. మన ఇంట్లో ఉంటుంది కంపల్సరిగా. నువ్వు కొట్టకపోతే ప్రేమ అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి? మీ ఇంట్లోనే ఉంటుంది. కొరడాబ కొట్టాలంటే గురుకుడు పెట్టుకోవాలి, కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలి. నువ్వు మేలు అనుభవించినప్పుడు ప్రేమ వల్ల కృతజ్ఞత లేని వారికి మనం ఉండడానికి వీల్లేదు. కృతజ్ఞత లేని బుద్ధి మనలో రానకి వీల్లేదు. ఇక్కడ చూడండి, ఈ 4వ దినాన్ని వాళ్ళ జీవితంలో చేసిన మేలును బట్టి మరిచిపోకుండా ఆ బంగారం కదా, మాకు బంగారం దొరికింది కదా, ఇంత రాశి దొరికింది కదా, ఎండు దొరికింది కదా అని సంతోషంతో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోలేదు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారండి? తీసుకెళ్ళలేదు. వెంటనే ఆ లోయలోనే దేవుడికి కృతజ్ఞత చేసిన మేలును బట్టి
కృతజ్ఞతస్తులు చెప్తుంటే నా పేరు ఏం పేరు పెట్టారంటే బెరాకా లోయ అని పేరు పెట్టారు. బెరాకా లోయ అనగా స్తుతి ఆశీర్వాదము. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. స్తుతి ఆశీర్వాదము. నెలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి అయినా మన కృతజ్ఞత కూడుకులు మన గృహంలో జరగాలి. చాలా మంది ఇంట్లో జరుగుతలేదు. కొత్త సంవత్సరం వచ్చినందుకన్నా ఎవరైనా పెట్టుకుంటారని చూస్తాం, ఎవరు పెట్టుకోలేదు. అది మరి ఎందుకో మనకు తెలియదు. ఏదైనా దేవుడు స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి మనం ఉంటేనే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దావీదు అంటున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 75 కీర్తన భాగం 1 రోజు చదువుదాం. దావీదు అంటున్న మాట జ్ఞాపకం చేసుకొని, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు చెబుతామో ప్రభు ఎక్కడ ఉన్నాడంటే అండి, చెప్పండి ఎక్కడ ఉంటాడంట? సమీపంగా. కృతజ్ఞత గురికి పెట్టుకుంటే నీ ఇంటికి సమీపంగా ఉంటాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నీకు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. నీకు ఎప్పుడు సమీపంగా ఉంటాడు. ప్రభు సమీపంగా ఉంటే ఎంత ధన్యత. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రభు సమీపంగా ఉన్నాడు అనుకోండి, ఎంత గొప్ప భాగ్యం. ఈరోజు ప్రభువు నీకు ఎంత దూరంగా ఉన్నాడు. దావీదుకి ఎంత దగ్గర ఉన్నాడంటే చాలా దగ్గర ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. దావీదు దూరంగా లేడు, పిలిస్తే పలికినంత దూరం. హల్లెలూయా. పిలిస్తే కొంతమంది పిలిచినా పలకరకూడదు. దగ్గర దూరం ఉన్న పిలగలుగుతామండి. నాకు ఫోన్ వచ్చేసి కదా, దూరం ఉన్నా ఏం చేస్తున్నాము, ఫోన్లు చేస్తున్నాం. ఎక్కడున్నా నేను ఫోన్ చేస్తున్నాం దూరంగా ఉంటాను. కానీ ప్రభు అంటాడు, మీ దేవా మేము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా అని చెప్పి నువ్వు మాకు సమీపంగా ఉన్నావయ్యా. హల్లెలూయా. నిజంగా కృతజ్ఞత చెప్పిన వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఎలా ఉంటాడంటే సమీపంగా ఉంటాడు. సమీపంగా ఉంటాడు, నీ సమీపంగానే ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడండి చెప్పండి అండి? సమీపంగా ఉంటాడా? డౌట్గా చెప్తున్నారండి. ప్రభు ఎలా ఉంటాడంటున్నాడు? సమీపంగా. ఒక మాట గుర్తొస్తుంది కాబట్టి అది చూస్తానమాట. ప్రభు మనకి ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాడండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకా దావీదు చేస్తున్న దావీదు పలుకుతున్న మాట ఏంటి చదవండి. 145 కీర్తన భాగం 10వ యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురుగాక. చూడండి ఇక్కడ అంటున్న మాట, నీ క్రియలన్నీ మన పట్ల చేస్తున్న క్రియలు అనగా పనులను బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఈ రోజుల్లో ప్రేమ 4 మాటలు కృతజ్ఞత లేని వారిగా మనం ఉండడానికి వీలు లేదు. 108 కీర్తన భాగం తీయండి ఒకసారి. 108 కీర్తన భాగం 3వ వచనం. జనుల మధ్య నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఎక్కడ చెల్లిస్తానంటే అమ్మా చెప్పండి, ఎక్కడ? జనుల మధ్య. అదే గృహకూడిక. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు. ఈ సంవత్సరంలో నా జీవితంలో ఈ కార్యం నా పిల్లలకి నా పిల్లల పట్ల ఈ కార్యం చేశాడు, నా బిడ్డల పట్ల ఈ కార్యం చేశాడు. ఎక్కడంటే జనుల మధ్య చెప్పాలి. మనం వ్యక్తిగతంగా చెప్తాం, దేవా నువ్వు చేసిన కార్యం బట్టి, నువ్వు చేసిన క్రియను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులని వ్యక్తిగతంగా చెప్తాం. కానీ దావీదు ఎక్కడ చెప్తుందంటే జనుల మధ్య చెప్తున్నాడు. జనముల మధ్య చెప్పాలి మనం.
అందరిని పిలిపించుకొని కూడికి పెట్టుకొని దేవుడు మా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈరోజు కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటున్నారు చాలా మంది జీవితంలో. రేపొద్దున దేవుడు అడుగుతాడు, నాకు ఏం కృతజ్ఞత చెల్లించాడు. చూడండి, 9 మంది కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగి ఎలా ఉన్నారు. ఒక అతను కేకలు వేసుకుంటూ నా జీవితంలో ఎంత కార్యం చేసేవయ్యా, నేను ఆ కొండలకే పాలైపోతాను అనుకున్నాను, ఆ కొండలో చూసుకుంటా ఆ లోయలోనే చచ్చిపోతాను అనుకున్నాను. కానీ నన్ను నా బిడ్డల దగ్గరికి, నా కుటుంబం దగ్గరికి, నా ఊర్లోకి, నా అన్నతమ్ముల దగ్గర నడిపించామని ఎంత మామూలు కేకలు వెళ్ళేదండి. ఈరోజు జనముల మధ్య మనము దేవునికి కృతజ్ఞత చెప్పేవారుగా మనం ఉందామా? కృతజ్ఞత జీవితం కలిగి ఉందామా? ఉండుటకు ప్రభు కృప మనందరికీ తోడేవి నడిపించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. ఈరోజు కృతజ్ఞత లేని వారిగా చాలా మంది ఉంటున్నారు. ఆ గుంపులో మనం ఉండడానికి వీల్లేదు. ఆ గుంపులో నీవు నేను కూడా ఉండడానికి వీల్లేదు. నా ప్రియ సహోదరుడా, కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలి. దేవుడి వాక్యం చెప్తుంది, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. కష్టం కలిగిన, బాధ కలిగిన, ఇబ్బంది కలిగిన, సంతోషం కలిగిన, దేవుడికి ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏబు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు. నేను దిగంబరులుగానే వచ్చాను, దిగంబరులుగానే వెళ్ళిపోయాను. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? సంతోషం వచ్చినా చెప్పలేకపోతున్నాం, దుఃఖంలో ఉన్నా చెప్పలేకపోతున్నాం, బాధలో ఉన్నా చెప్పలేకపోతున్నాం. నువ్వు కృతజ్ఞత చెప్పాలని, నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే నీ దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ దగ్గర ఉంటాడు, నీకు సమీపంగా ఉంటాడు, పిలిస్తే పలికినంత దూరంలో ఉంటాడు. కృతజ్ఞత జీవితం కావాలి. అయ్యా, కృతజ్ఞత భావం మాకు అనుగ్రహించిన ఆయన. కృతజ్ఞత లేని వారిగా ఉన్నాను వీళ్ళంటే, ఈ అంకితలో కృతజ్ఞత లేని వారికి ఉంటారు. ఆ గుంపులను ఉండడానికి వీల్లేదు ప్రభువా. అన్ని వేళలో మేము కృతజ్ఞత చెప్పేవారుగా, అన్ని వేళలో కృతజ్ఞత చెల్లించేవారుగా మేము ఉండటకు మమ్మల్ని మీరు సిద్ధపరచండి. అయ్యా. కృతజ్ఞత జీవితం మాకు దయచేయండి అయ్యా. కృతజ్ఞత లేని వారిగా నాకు వీల్లేదయ్యా. దేవా, నా దేవుడు నీవే. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాను. నిజంగా దావీదు ఎంత కృతజ్ఞుడై ఉన్నాడు తెలుసా? దేవా, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఒక గొర్రెలు కాసుకున్న వ్యక్తిని, నన్ను కర్ర పట్టుకొని బొమ్మలు వేసుకొని అడవిలో ఉన్న నన్ను సమాసం ఎక్కించేవాని కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాడు. దేవుడు చేసిన క్రియలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఈరోజు నీకు సమీపంగా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉందామా? కృతజ్ఞత జీవితం కలిగి ఉందామా? మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్నాం. నిన్న వాక్యం వాక్యం సరిగా మేము జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఏస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. ఆమేన్.